హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అయితే వచ్చేసానండి. అదేనండి, వర్క్ బ్లౌజులు అయితే తీసుకొచ్చాను మీషో నుంచి. అంతేకాకుండా చాలామందికి వర్క్ బ్లౌజులు వేర్ చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక మనం మొదటి బ్లౌజ్ విషయానికి వస్తే నేను తీసుకున్నవి 2 కూడాను ఫుల్ వర్క్ బ్లౌజెస్ అండి. అందుకనే వీటికేంటంటే సింపుల్ శారీస్ కానీ, లేదంటే ప్లెయిన్ శారీస్‌తో కానీ వేర్ చేశారంటే మంచి లుక్ అయితే వస్తుంది. ఎందుకంటే హెవీ వర్క్‌లయితే ఉన్నాయి కదా! అంతేకానీ మరీ ఎబ్బెట్టుగా అయితే అస్సలు లేదండి. అలాగే మనం ఫస్ట్ తీసుకున్న బ్లౌజు సంగతి విషయానికి వస్తే ఇది మంచి టిల్ బ్లూతో ఉందండి. నేను ఆర్డర్ పెట్టింది అదే పిక్‌లో చూపించినట్టే ఎగ్జాక్ట్‌గా సేమ్ కలర్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా! వర్క్ కూడా చాలా బావుంది. ప్రిన్సెస్ కట్ వచ్చింది. అలాగే కింద బెల్ట్ వచ్చింది. దాంతో పాటు టాజిల్స్ వచ్చాయి. టాజిల్స్‌కి మంచి చిన్న లట్కన్ కూడా ఉందండి. చాలా బావుంది. అంతేకాకుండా ఇది వీ నెక్ బ్యాక్ హుక్ అనమాట. ఇక మనకు దీనికి హ్యాండ్స్ లేవని అనుకోకండి. లోపల హ్యాండ్స్ అయితే ఇచ్చారు. దీంట్లో ఉన్న చిన్న ఇష్యూ ఏంటంటే అక్కడక్కడ థ్రెడ్స్ అయితే వస్తున్నాయండి. పర్వాలేదు, అంటే ఎక్సెస్ థ్రెడ్స్ అయితే వాళ్ళు కట్ చేయలేదు. అది మనం అయితే కట్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చిన హ్యాండ్స్‌ని చూద్దామండి. ఇవి చక్కగా లోపల ఇలా స్టిచ్ చేసి ఉంటారన్నమాట. చాలా వరకు కొన్నిటికేంటంటే ప్లెయిన్ హ్యాండ్స్ వస్తాయి వర్క్ బ్లౌజులకి. అలా కాకుండా వీటికి 2 హ్యాండ్స్ కూడాను మంచి వర్క్ అయితే వచ్చింది. కాకపోతే చూస్తున్నారు కదా! ఇలా షార్ట్‌గా అయితే వచ్చింది. ఒకవేళ మీలో ఎవరికైనా షార్ట్ హ్యాండ్స్ ఇష్టపడేవారైతే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే క్వాలిటీ కానీ, కలర్ కానీ, అలాగే ఈ క్లాత్‌లో ఉన్న షైన్ కానీ చాలా బాగున్నాయి. పట్టు చీరలకు కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయండి. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. అంతేకాకుండా మరొక టిప్ విషయానికి వస్తే మీరెప్పుడు కూడాను మీ సైజు 34 అయితే 36 ఆల్టరబుల్ అయితే తీసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. ఎందుకంటే ఆల్టరబుల్ తీసుకోవడం వల్ల వాళ్ళేంటంటే ఒక్కొక్కసారి 1 ½ ఇంచు, ఒక్కొక్కసారి 2 ఇంచెస్ అయితే ఇలా మార్జిన్ అయితే ఇస్తారండి. అందువల్ల ఒకవేళ మనం వెయిట్ అప్ చేసినా కూడా, గెయిన్ చేసినా కూడా మనకు సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందనమాట. అందుకని మీరెప్పుడు కూడాను చెక్ చేసి తీసుకోండి. ఈ బ్లౌజుల లింక్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక మరి నెక్స్ట్ వచ్చే బ్లౌజ్ విషయానికి వస్తే ఇదొక మెజెంటా పింక్ అనమాట. దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా వర్క్ బ్లౌజే. కాకపోతే దీనికేంటంటే మనకు 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయండి. స్టిచ్ అయ్యి వస్తాయి కాబట్టి ఎవరైనా లాంగ్ హ్యాండ్స్ ప్రిఫర్ చేసేవారైతే ఇలాంటిది చెక్ చేసుకోవచ్చనమాట. చూస్తున్నారా? కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక మన క్లాత్ క్వాలిటీ విషయం చూద్దామండి. దీని షైన్ కూడా చాలా బావుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను రా సిల్క్ మెటీరియల్‌తో చేస్తారు కాబట్టి రా సిల్క్‌లో క్వాలిటీస్ ఉంటాయి కదా! వాటిని బట్టి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రంట్ హుక్ అండి. దీనికి రౌండ్ నెక్ వచ్చింది ఫ్రంట్ కూడాను. దానికి కూడా వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్స్‌కి కూడా మంచి వర్క్ అయితే వచ్చింది. అంతేకాకుండా వర్క్‌కి కర్వ్స్ అయితే కింద హ్యాండ్స్‌కి కర్వ్స్ రావడం వల్ల మంచి లుక్ అయితే వచ్చిందండి. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. బ్యాక్ చూస్తున్నారు కదా! ఇంత డీప్ నెక్ అయితే వచ్చింది. ఒకవేళ మీలో ఎవరికైనా డీప్ నెక్ ఇష్టపడేవారైతే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే వర్క్ కానీ, దీని క్వాలిటీ కానీ చాలా బావుంది. ఇక మరి నెక్స్ట్ టిప్ విషయానికి వస్తే క్వాలిటీ బావుంది, కలర్ బావుంది. కానీ కొంతమందికేంటంటే డీప్ నెక్ ఇష్టపడరు. అంతేకాకుండా బాడీ పర్సనాలిటీ లేదు అన్న వారికి ఇలాంటి టిప్ అయితే యూజ్ చేసుకోండి. సేమ్ మీరు హ్యాండ్స్‌కి ఏదైతే వర్క్ ఉందో అలాంటి చక్కగా మనకు సీక్వెన్స్ వర్క్ నెట్ అయితే దొరుకుతుందండి. ఆ నెట్‌ని ఇలా చక్కగా టైలర్ దగ్గరికెళ్ళి అటాచ్ చేయించుకున్నారంటే, ఇది స్టిచ్ చేసి గనక వేర్ చేశారంటే మంచి పార్టీ వేర్ బ్లౌజ్ అయితే తయారైపోతుందండి. అది కూడాను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. ఎందుకంటే వీటి క్లాత్ కాస్టే ఉంటుంది. అంత తక్కువ రేట్‌కి మనకు స్టిచ్చింగ్ అయ్యి వస్తున్నాయి. దీనికి వీ నెక్ కాబట్టి ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదండి ఈ బ్లౌజ్‌కైతే. ఇక మనకు చెప్పాను కదండీ! ఇవన్నీ కూడా లోపల ప్యూర్ కాటన్ అయితే యూజ్ చేయట్లేదు. అందువల్ల ఏంటంటే ఇవి వాష్ చేసినప్పుడు మనకు ఎక్కువ షింక్ అవుతుందనే ఇష్యూ అయితే అస్సలు లేదండి. దీన్ని జస్ట్ షాంపూ వాష్ చేసుకోవాలని చెప్పాను కదా! అలా అయితేనే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి. ఇక దీని ప్యాడ్ క్వాలిటీ చాలా బావుంది. ఇక ముందు ఈ పింక్ కలర్ దానికి ప్యాడ్ హార్డ్‌గా ఉందన్నాను కదండీ! అది తీసేస్తే ఇలా ఫ్లాట్‌గా ఉంటుందనమాట. అందుకనే తప్పకుండా బెల్ట్ ఉండేదే చెక్ చేసి తీసుకోండి. ఒకవేళ మీకు ప్యాడ్ వద్దనుకున్నా కూడా బెల్ట్ ఉండే బ్లౌజ్‌కేంటంటే కింద మీకు లిఫ్టింగు అలాగే గ్రిప్పు చాలా బావుంటుందనమాట. అంతేనండి ఈ 2 బ్లౌజుల వేరియేషను. ఒకవేళ ఈ 2 బ్లౌజుల్లో ఏ బ్లౌజ్ అయినా నచ్చినట్టయితే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.